ఓం గురుబ్రహ్మా గురుర్విష్ణు గురురేవ మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. సద్గురుం సచ్చిదానందం సాధువర్యం సనాతనం సద్వేదాంత ప్రవక్తారం సదా స్వాంతే స్మరామ్యహం. వేదాంత శాస్త్రంలో ముఖ్యమైనటువంటి ఒక ప్రమేయము అంటే శృతి యుక్తి అనుభవ అని. ఏది మనందరి అనుభవంలో సిద్ధంగా ఉందో దాన్నే శృతి చెప్తాం. శృతి చెప్తున్నటువంటిది మనందరిలోనూ సిద్ధంగా ఉండేదాన్ని మనం చూసుకోవాలంటే మనకు ఒక యుక్తి కావాలి. ఆ యుక్తి కూడా శృతియే ఇస్తాం. చూడండి, అనుభవాన్ని శృతియే జ్ఞాపకం చేస్తూ ఉంది. దాన్ని అర్థం చేసుకోగలిగినటువంటి యుక్తిని కూడా శృతియే అనుగ్రహిస్తూ ఉంది. అందుకే అనుభవాంగ యుక్తి అని చెప్తాం. అదేవిధంగా శ్రౌత యుక్తి అని చెప్తాం. శృతియే చెప్పినటువంటి యుక్తి ఇది, అనుభవానికి అంగంగా చెప్పినటువంటి యుక్తి. ఇవే ప్రమాణాలు. శృతి కంటే యుక్తి ప్రబలము, యుక్తి కంటే కూడా అనుభవం ప్రబలం. ఒకదానికంటే ఒకటి ప్రబలమైనటువంటి ప్రమాణాలు అని చెప్పారు. ఇక్కడ ముఖ్యంగా యుక్తులు శృతి అనుగ్రహించినటువంటివి అంటారు కదా, అవేవి అంటే ప్రధానంగా 3 యుక్తులు ఇస్తాం ఉపనిషత్తు. ఒకటి కార్యకారణ యుక్తి, రెండవది దృక్కు దృశ్యం, ఇదొక యుక్తి, మూడవది పంచకోశాలు అని. ఈ 3 యుక్తులు ప్రధానంగా చెప్పినటువంటి తీరు ఉపనిషత్తుల్లో మనకు కనిపిస్తుంది. ఈ కారణకార్యయుక్తి దృక్దృశ్య, అదేవిధంగా పంచకోశ అని చెప్తున్నాం కదా. ఈ 3 దేన్ని ఆధారంగా చేసుకుని ఆ యుక్తిని ఇస్తూ ఉంది అంటే స్వామివారు ఒకచోట వివరిస్తారు. పరమార్థ వస్తువుకు 3 లక్షణాలు చెప్పారు: సద్రూపము, చిద్రూపము, ఆనందరూపము. సత్తు చిత్తు ఆనంద లక్షణమే పరమార్థ వస్తువు యొక్క లక్షణం. స్వామివారు కూడా పరమార్థ చింతామణి గ్రంథంలో ఉనికి యొక్క పరమార్థము, ఎరుక యొక్క పరమార్థము, సుఖం యొక్క పరమార్థము అని చెప్తారు. అంటే సత్పరమార్థము, చిత్ పరమార్థము, ఆనంద పరమార్థం గురించి చెప్తారు. సచ్చిదానంద లక్షణం. పరమార్థ వస్తువుకు ఉపనిషత్తులు చెప్పినటువంటి 3 ప్రధానమైన లక్షణాలు ఇవి: సత్ చిత్ ఆనంద. సత్తును ఆశ్రయించుకుని వచ్చినటువంటి ప్రక్రియ ఒకటి, చిత్తును ఆశ్రయించుకొని వచ్చినటువంటి ప్రక్రియ 2, సుఖము ఆనందాన్ని ఆశ్రయించుకున్నటువంటి ప్రక్రియ 3. ఇవే ఇంతవరకు చెప్పుకున్నట్లు కార్యకారణ ప్రక్రియ, దృక్దృశ్య ప్రక్రియ, పంచకోశ ప్రక్రియ. ఈ కార్యకారణ ప్రక్రియ ముఖ్యంగా ఉనికిని ఆశ్రయిస్తుంది, సత్పరమార్థాన్ని ఆశ్రయిస్తుంది. ఒక లక్షణాన్ని, పరమార్థం యొక్క ఒక లక్షణాన్ని ఆశ్రయించుకొని చెప్పింది. ఉనికియే ముఖ్యం. ఉదాహరణకు ప్రపంచంలో ఉన్నటువంటి జీవరాశులు, నిర్జీవరాశులు ఏం కనిపిస్తున్నాయో స్థావర జంగమాత్మకంగా, వీటన్నిటి యొక్క ఉనికి ఏమి అని చింతన చేస్తూ పోవటం. కుమ్మరి ఇంటిలో లేకుంటే కుమ్మరి వాడి అంగట్లో
కుండ, వాన, ముంత, కూచ ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇన్ని వస్తువుల యొక్క ఉనికి ఏది అని విచారిస్తాం కదా. ఉనికి, మట్టి ఉనికియే కుండ, బాణ, ముంత ఇట్లా. అదేవిధంగా ఈ భూమి మీద కనిపిస్తున్నటువంటి అన్ని వస్తువులు, అన్ని జీవరాశుల శరీరాలు ఏమని తీసుకోండి, అన్నిటి యొక్క ఉనికి ఏమి అని చింతన చేస్తూ పోతే పృథివీ, మట్టియే కారణం. దాని యొక్క ఉనికి ఏది అని చూస్తూ పోతే ఇంకా దాని యొక్క ఉనికి, ఇంకా దాని యొక్క ఉనికి, ఉనికిని చింతన చేస్తూ పోవటం. సత్ ఉపనిషత్తు ఛాందోగ్యంలో సత్తుని తీసుకుని ప్రధానంగా ఉపదేశం ప్రారంభిస్తుంది. సదేవ సోమ్యేదమగ్ర ఆసీత్ ఏకమేవా అద్వితీయం తదైక్షత బహుశ్యాం ప్రజాయేయ తత్తేజో అసృజత తదపో అసృజత అన్నమసృజత. తేజస్సు, ఆపస్సు, అన్నం. సృష్టికి పూర్వము సత్ ఒకటే ఉండింది, ఉనికి మాత్రంగా ఉండింది. అంటే సృష్టికి పూర్వము అంటే ఈ జగత్తు, ఈ అవస్థ కనిపించక ముందు పూర్వము అనర్థం. ఉండింది ఏది? సత్, అంతే. కేవల ఉనికి మాత్రమే. సదేవ సౌమ్య ఇదం అగ్ర ఆసీత్. అగ్ర అంటే ఇప్పుడు చూస్తున్నావు కదా, దీనికంటే పూర్వం. ఇప్పుడు చూస్తుండేది ఏది? ఇది జాగ్రత్త ప్రపంచం. దీనికంటే పూర్వం సత్ ఒకటే. అది ఎట్లుండింది అంటే చూడండి, సదేవ ఏవ అని ఒక చోట అవధారణ చేసింది, నొక్కి చెప్పింది. ఇంకా ఏమంటుంది? ఏకమేవ, మరలా ఇంకొకసారి ఒకటే ఉండింది. అద్వితీయం, దానికి రెండవదే లేదు. చూడండి, ఏవా అని ఒకసారి, ఇంకొకసారి ఏక అని, ఇంకోసారి అద్వైత అని ఇట్లా చెప్పటం ఏం చెప్తుంది అంటే రెండవ దాన్ని ఊహించుకోవటానికి కూడా అవకాశం లేదు. ఉద్దాలకుడు శ్వేతకేతువుకు బోధించినటువంటి వాక్యాలు పరమార్థం యొక్క ఉనికిని ఆశ్రయించుకుని చెప్పినటువంటి ప్రక్రియ. అక్కడే మనకి ఈ వాక్యాలన్నీ కనిపిస్తూ ఉండేది. ఏవివి అంటే మనకేం కనిపిస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా వాచారంభణం వికారో నామధేయం మృతికేత్యేవ సత్యం యథా సౌమ్య ఏకేన మృత్పిండేన సర్వం రుణవయం విజ్ఞాతం స్యాత్ వాచారంభణం వికారో నామధేయం మృతికేత్యేవ సత్యం లోహమిత్యేవ సత్యం కార్ష్ణాయసమిత్యేవ సత్యం. ఇవన్నీ ఏం చెప్తున్నాయి అంటే నీకు ఏమేమి కనిపిస్తున్నాయో ఈ వస్తువులన్నీ కూడా వీటన్నిటికీ ఒక మూలం, ఒక కారణం ఉంది. వీటి యొక్క ఉనికి అది అని అర్థం. నీవు ఇనుముతో ఎన్ని రకాల పనిముట్లను తయారు చేయి, అన్ని పనిముట్ల ఉనికి ఇనుము యొక్క ఉనికి. యథా సౌమ్య ఏకేన నఖ నికృంతనైన సర్వం కార్ష్ణాయసం విజ్ఞాతం స్యాత్ వాచారంభణం వికారో నామధేయం కృష్ణాయసమిత్యేవ సత్యం. చూడండి, ఇనుముని గురించి చెప్తాను. కార్ష్ణాయసము అంటే ఇనుము. యథా సౌమ్య ఏకేన నఖ నికృంతనైనా, గోళ్ళు కట్ చేశారు పనిముట్టు. నఖ నికృంతనము అంటే నీళ్ళు కట్టారు. ఉపనిషత్తు చెప్పింది నీళ్ళు కట్టారు కదా, గోరు తీసే ఒక యంత్రం. సర్వం కార్ష్ణాయసం విజ్ఞాతం. ఒకదాన్ని గమనిస్తే చాలు దాని యొక్క ఉనికి, ఇనుము యొక్క ఉనికి అని ఎట్లా తెలుస్తుందో అట్లే అన్ని ఇనుము యొక్క ఉనికే, అన్ని బంగారు యొక్క ఉనికే, అన్ని మట్టి యొక్క ఉనికి, మట్టి యొక్క ఉనికే వీటి యొక్క ఉనికి. ఇక్కడేం జరుగుతుంది గమనిస్తే ఉనికిని గురించే ప్రశ్న ప్రారంభం. సత్ ఏవ అంటే అదే చూడండి, ప్రారంభమైంది అది. ఆ సత్తు ఒకటే ఉండింది కదా సృష్టికి పూర్వము, అది తనకు తాను సంకల్పించిందంట. నేను బహుశ్యాం ప్రజాయే, నేను అనేకమవుతాను అని సంకల్పించింది. సంకల్పిస్తున్న సమకాలంలోనే అది అన్ని తానే. ప్రధానంగా మూడైందంట. ఏది? తేజస్సు, ఆపస్సు, అన్నం. తేజస్సు అగ్ని, ఆపస్సు జలం, అన్నము మట్టి. మూడు భూతాలుగా తయారైపోయాయి. అవే అన్నీ తయారైనాయి నీట చెప్తుంది ఉపనిషత్తు. 3 భూతాలు, 5 భూతాలు, 8 భూతాలు ఏనన్నా చెప్పని, ఈ నంబర్లో ఉపనిషత్తుకు ఆగ్రహం లేదు. ఇక్కడ 3 భూతాలు, తేజస్సు, ఆపస్సు, అన్నం. తేజోబన్నములు అంటాం.
తైత్రీయోపనిషత్తు 5 అని. ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయురగ్ని అగ్నిరపహాద్య పృథివీ 5. భగవద్గీత 8 చూడండి. నా భిన్నా ప్రకృతి రష్టధ, నా ప్రకృతి 8 రూపాల్లో ఉంది కావచ్చు. మనం ప్రకృతి ఇక్కడ 5 రూపాయలు అనుకున్నాం, భగవద్గీత 8 ఉండొచ్చు. అంటే ఇవి నంబర్ పెంచుకుంటూ పోవటం వల్ల ప్రయోజనం ఏమి అంటే నీకు విచారణ సౌకర్యం అవుతుంది అంతే. 3 చెప్తే నీకు కొంచెం మిగులుతుంది, ఇంకా సంశయాలు ఉంటాయి. అందుకే 5, ఇంకా 8 అంటే ఇంకా క్లియర్ అవుతుంది. క్లారిటీ కోసము నంబర్ పెంచుతారు అంతే, ఇంకేమి కాదు ఉండని. ఇంకా ఏం చెప్తున్నారు అంటే అదే ఉపనిషత్ వాక్యంలోని ఈ అన్ని వస్తువుల యొక్క ఉనికి మట్టి యొక్క ఉనికియే అని నిశ్చయించుకున్న తర్వాత దాన్ని ఏమంటారు? అన్నం. అన్నేన సౌమ్య శృంగేన ఆపో మూలమన్విచ్ఛ. చూడండి, అద్భిః సౌమ్య శృంగేన తేజో మూలమన్విచ్ఛ తేజసా సౌమ్య శృంగేన. చూడండి, సన్మూలమన్విచ్ఛ. ఇక్కడే చెప్తా ఉంది అంటే సత్తు నుంచి తేజస్సు ఆపస్సు అన్నం వచ్చింది కదా. అన్నం యొక్క మూలాన్ని ఆపస్సుగా తెలుసుకో, ఆపస్సు యొక్క మూలాన్ని తేజస్సుగా యొక్క ఉనికిగా తెలుసుకో, తేజస్సు యొక్క మూలాన్ని సత్ యొక్క ఉనికిగా తెలుసుకో. ఇదంతా ఉపనిషద్ వాక్యము ఒక సత్వైపుకే పోతాను. దీన్నే కారణకార్య ప్రక్రియ అంటాం. ప్రకృతిలో మనకి ఏమేమి కనిపిస్తున్నాయో అవన్నీ కూడా మట్టి యొక్క వికారాలైనప్పుడు వీటన్నిటిలోనూ మట్టి అనేది అనుస్యూతంగా ఉండేది గమనిస్తే ఆ మట్టి ఉనికే ఈ జగత్ యొక్క ఉనికి తెలిసిపోతుంది. దాన్నే నీవు మరల ఆపోమూలమన్విచ్ఛ, ఆపస్సు యొక్క మూలాన్ని నీవు చింతన చేస్తూ పోతే అది తేజస్సుగా మిగులుతుంది. ఎందుకంటే అగ్నే ఆపహ, అగ్ని వల్లనే ఆపస్సు. అదేవిధంగా తేజస్సు యొక్క మూలాన్ని నీవు చూస్తూ పోతే అది సత్ యొక్క ఉనికే అంతే. అంటే ఈ కార్యకారణ 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 పోతే చివరికి సత్తులో ఏకమైపోతుంది. ఇవన్నీ కూడా అన్నీ అక్కడ ప్రతిష్ఠ అవుతాయి అని అర్థం. అంటే అన్నీ ఏకమైపోతాయి. సత్ ప్రతిష్ఠ, సత్తు ఎందు ప్రతిష్ఠితమవుతాయి ఇవన్నీ కూడా. ఇది పరమార్థ వస్తువు యొక్క సత్ అనే ఒక లక్షణాన్ని తీసుకుని వచ్చినటువంటి ప్రక్రియ. మనం గమనించాల్సింది ఇక్కడేమి అంటే అన్నిటి యొక్క ఉనికిని గమనిస్తూ పోవడం. నీవు పైన కనిపిస్తున్నటువంటి ఏ నామరూపాలు ఉన్నాయో మనకు కనిపిస్తూ ఉండేదేమి నామరూపాలు, వాటి ఆకర్షణ, దానివల్ల మనకు ప్రయోజనాలు ఇక్కడ ఉంది. మన బుద్ధి అంతా, మన దృష్టి అంతా ఇక్కడే ఉంటుంది. ప్రపంచంలో ఏ వస్తువు కనిపిస్తున్నా కూడా దానివల్ల నాకు ప్రయోజనం ఏమి, అది ఏ నామరూపాలతో ఉంది, దాని ఆకర్షణ ఎంత, ఇదంతా గమనిస్తుంది. ఒకే వస్తువే కొత్తది పాతది పెడితే కొత్తది కావాలనిపిస్తుంది. ఎందుకు అంటే ఆకర్షణ అంతే. అంటే ప్రపంచంలో ఈ నామరూపాలను, ఆకర్షణను, ప్రయోజన బుద్ధిని వీటన్నిటిని పక్కకు పెట్టి సత్తును, ఉనికిని గమనిస్తూ పోవాలి. ఇది సత్యకామునికి మాత్రమే గోచరించగలిగేది. నీకు సత్యమే కావాలంటే అది గోచరిస్తుంది. దీన్ని అన్వేషణ అంటారు, సత్యాన్వేషణ చేస్తారు. మూలాన్ని అన్వేషిస్తున్నాడు, కారణాన్ని అన్వేషిస్తున్నాడు అని అర్థం. మూలము ఉన్న, కారణము ఉన్న, సత్యము ఉన్న, ఉనికి అన్న ఒకటే. ఇదొక ప్రక్రియ. రెండవది చిత్. పరమాత్మ యొక్క రెండవ లక్షణం ఉంది చిత్, అంటే ఎరుక. సత్ అంటే ఉనికి, చిత్ అంటే ఎరుక అని అర్థం. ఎరుక అంటే తెలివి. ఎరుక వేరు, తెలివి వేరు. మన వ్యవహారంలో అర్థం వేరు. ఎందుకు అంటే ఈ వస్తువుని గురించి తెలివి అంటాం, ప్రత్యయం ఇది. ఇది మైకు అనే తెలివి, ఇది మాల అనే తెలివి, ఇది పుస్తకము అనే తెలివి, ఇక్కడ గాలి ఉంది అనే తెలివి.
ఇవన్నీ వృత్తి రూపంగా ఉన్నాయి బుద్ధిలో, వృత్తి లేదా ప్రత్యయ రూపంగా ఉన్నాయి ఇవన్నీ కూడా. కానీ ఎరుక అంటే ఎట్లుంటుంది అంటే అది సామాన్యం. మేల్కొన్నావు, చూడు మేల్కొన్నావు, నీ జ్ఞానేంద్రియాలు ఆయా విషయాలవి పోతూ ఉన్నాయి. కన్ను ఓపెన్ చేస్తే చాలు రంగులు చూపిస్తూ ఉంది. చెవులు ఇప్పటికీ ఓపెన్గానే ఉన్నాయి, శబ్దాలు వింటూ ఉంది. అంటే ఇంద్రియాలన్నీ కూడా ఆయా విషయాల వైపుకు పోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి నీ చైతన్య స్థితి ఉంది కదా, దీని ఎరుకతో ఉన్నాడు. నీవు మొదట ఎరుకతో ఉంటే నీవు చూడగలవు, నీవు వినగలవు, నీవు తాకితే అర్థం చేసుకోగలవు. ఇట్లా నీవు ఎరుకతో ఉండాలి, కాన్షియస్గా ఉండేది అంటాం కదా. అట్లా ఒక వ్యక్తి మూర్ఛలో ఉన్నాడప్ప, కోమాలో, చూడు వీడికి ఎరుకతో లేడు. ఒక వ్యక్తి చురుగ్గా ఉన్నాడు, ఇప్పుడు వాడి ముందు ఏది వచ్చినా గుర్తుపడతాడు. అంటే అర్థమేమి? ఎరుకతో ఉన్నాడు అని అర్థం. ఇప్పుడు గుర్తుపట్టేది ఉంచాడు, అది తెలివి. నేను ఇదిగో ఇది ఈ తెలుపు రంగు, ఇది చూడు, ఇది ఒక వృత్తి, ఇది తెలివి, ప్రత్యయం. అంటే నీ ఇంద్రియాలు ఆ విషయాల వైపు పోయి ఇది ఇట్లా వస్తువును గుర్తుపడతాయి కదా, ఇవన్నీ తెలివి రూపాలు, వృత్తి రూపాలు, ప్రత్యయాలు అంటారు. కానీ వీటన్నిటికీ ఆధారభూతమైన ఎరుక ఉండాలి కదా నీకు. నీ ఎరుకతో ఉండాలి. నీ ఎరుకతో ఉంటే ఇవన్నీ పనిచేస్తాయి అర్థం. ಇಲ್ಲ ಅದು ನಮ್ಮ ಸ್ವರೂಪ, ಅದು ಎರುಕ ವಸ್ತು ಅಲ್ಲ. కరణ ಅಂದರೆ ప్రమాణార్థం. ప్రమాణాలన్నీ రెడీగా ఉన్నాయి అని అర్థం. ఇప్పుడు కన్ను రూపాన్ని చూస్తే రెడీగా ఉంది. ఉదాహరణకు ఒక వ్యక్తి కటిక చీకట్లో కూర్చున్నాడు, ధ్యానంలో కూర్చున్నాడు, చుట్టూ చీకటి, చిన్న చీకటి, మేల్కొన్నాడు. ఇప్పుడు ఏ శబ్దాలు వినపడడం లేదు, ఏ రూపాలు కనిపించడం లేదు, ఎవరు తాకటం లేదు. కానీ వాడు మాత్రము ఎరుకతో ఉన్నాడు అనర్థం. ఇప్పుడు నువ్వు లైట్ వేస్తే చాలు వాడి కళ్ళు రూపాన్ని చూపిస్తాయి, వాడి శబ్దం చేసే శబ్దాలు ఇట్లా. అంటే నీవు ఎరుకతో ఉండటం ఉంది కదా, ఇది ముఖ్యం. అంటే ఎరుకతో ఉంటేనే నీవు చూడగలవు, నీవు వినగలవు, నీవు తాకి అర్థం చేసుకోగలవు, నీవు సంకల్పం వికల్పం చేయగలవు, నీవు తర్కించి నిశ్చయించగలవు. ఇన్నిటికీ నీకు ఎరుక ఉండాలి కదా. ఇది ఎరుకతో ఉండాలి. ఎరుకతో లేకుండా నీ కళ్ళు తెరుచుకుని ఉన్నా కూడా నీకేమీ తెలిసేలేదు. కొంతమంది కళ్ళు తెరుచుకునే పట్టుకుని ఉంటారు. చూడండి, చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఆ కళ్ళు రంగును చూస్తున్నాయేమో, చూసేలేదు. ఎందుకంటే ఏది ఉంటే కన్ను చూడగలుగుతుందో, ఏది లేకుంటే కన్ను చూడలేదో, అదే కన్ను యొక్క ఆత్మ, అదే ఎరుక. చూడండి, కేనేషితం పతతే ప్రేషితం మనః, కేన ప్రాణ ప్రథమ ప్రైతియుక్తః, కేనేషితాం వాచమిమా వదంతి, చక్షుశ్రోత్రం కవు దేవో యునక్తి. శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనో యద్వాచోహ వాచం సవు ప్రాణస్య ప్రాణః, చక్షుషః చక్షుః అతిముచ్య ధీరాః, ప్రేత్యాస్మాల్లోకాదమృతా భవంతి. ఇక్కడ ఉపనిషత్తు చైతన్యాన్ని గురించి, చిత్తుని గురించి మాట్లాడుతూ ఉంది, ఎరుకని గురించి మాట్లాడుతూ ఉంది. ఏది ఉంటే కన్ను రూపాన్ని గుర్తించగలుగుతుందో, ఏది ఉంటే చెవి శబ్దాన్ని గుర్తించగలుగుతుందో, చూడండి, అదే ఎరుక. దాన్నే ఉపనిషత్తులు దేవుడు నింది. అది శ్రోత్రానికి శ్రోత్రం, చక్షుస్సుకు చక్షుస్సు. చూడండి, శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనః యద్వాచోహ వాచం సవు ప్రాణస్య ప్రాణః. చూడండి, నీకు ప్రాణం ఉందని గుర్తించాలంటే నీ వెరుకతో ఉండాలి. సుషుప్తిలో ప్రాణం ఉంది నీకు గుర్తించటమే లేదు. అది అంటే ఎరుకతో ఉంటేనే నీవు ఏమైనా చెప్పగలవు, ఏమైనా చేయగలవు అనర్థం. ఆ ఎరుక ఉంది కదా, దీన్ని దృక్ స్వరూపం అంట. ఆ ఎరుకకు ఏదేది విషయం అయితే ఉందో అదంతా కూడా దృశ్యం. ఈ ప్రక్రియను తీసుకుని వస్తాను. ఇప్పుడు నేను దృక్ స్వరూపాన్ని, దృశ్య స్వరూపాన్ని నీవే చింతన చేయ.
నీకే అర్థమవుతుంది. ఏం కనిపిస్తూ ఉందో, ఏం వినిపిస్తూ ఉందో, ఏం తెలుసుకుంటున్నావు, ఇదంతా కూడా తెలుసుకోబడేదంతా కూడా తెలివి కంటే వేరు. చూడండి, ఇంతే. తెలుసుకుంటూ ఉండేవాడు తెలుసుకునే వస్తువు కంటే వేరుగా ఉండే తీరాలా. ఘటద్రష్ట ఘటాత్ భిన్న. కుండను చూసేవాడు కుండ కంటే వేరుగా ఉంటేనే చూడగలుగుతాడు, లేకపోతే లేదు. ಒಂದೇ. ಚಿತ್ತ ಅಂದರೆ ಚಿತ್ತ ಅನ್ನೋದು సంస్కృత, ఎరుక అన్నది తెలుగు. ఎరుక అనేది తెలుగులో శుద్ధమైన శబ్దం. ఎరుక అంట. తెలివి వేరే. తెలివి అంటే కొంచెం స్థూలమవుతుంది. అది వీడు తెలివైనవాడు అంటే చూడు ఉన్నాడు, ಅದೇ ಬುದ್ಧಿ ಸ್ವಭಾವ ಆಯಿತು. ಇದು ಎರುಕ ಅಂದರೆ ಆಗಲ್ಲ. ಎಲ್ಲ ಇಂದ್ರಿಯಗಳಿಗೂ ಇಂದಿರ ಒಂದು సామాన్య స్థితి. ఇప్పుడు అందరూ ఎరుకతోనే ఉన్నారు. ఎరుకతో ఉండేవాళ్ళలో ఒకడు తెలివైన వాడు, ఒకడు తెలివి తక్కువవాడు. అట్లా వాడు బుద్ధి స్థాయి అంతే. బుద్ధిలో ఏర్పడే ప్రత్యయాలు వృత్తులు అవన్నీ కూడా. కానీ ఎరుకతో ఉండే అందరూ ఎరుకతో ఉన్నారు కదా. ఇది అంటే ఎరుకని ఆశ్రయించుకుని చెప్తున్నటువంటి ప్రక్రియ దృక్కు దృశ్య ప్రక్రియ. ఈ కేనోపనిషత్తు ఇవన్నీ కూడా ఉదాహరణకు మన అత్యంత ప్రధానమైన భగవద్గీత క్షేత్ర జ్ఞానం మరి దృక్కు దృశ్యమే. ఎందుకంటే ఏదే దృశ్యమవుతుందో మొత్తం వైశాల్యాన్ని చెప్పేస్తారు భగవంతుడు. దృశ్య రాశి ఎంత ఉంది అంటే మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకంచ పంచచేంద్రియ గోచరా ఇచ్ఛా ద్వేషం సుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతి ఏతత్ క్షేత్రం సమాసేన. సంక్షిప్తంగా చెప్తున్నాట. సమాసేన అంటే సంక్షిప్తంగా సంగ్రహంగా ఇది. దీని యొక్క స్వభావం ఏమి అంటే సవికారముదాహృతం. భగవంతుడి వాణి ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి. దీంట్లో ఉండే సామాన్య లక్షణం ఏమి అంటే దృశ్యం యొక్క సామాన్య లక్షణము అది వికారం చెందుతూ ఉండేదే దాని యొక్క లక్షణం. కానీ దీన్ని గమనిస్తున్నటువంటి చైతన్యం ఉందే దృక్ స్వరూపం, అది దాంట్లో ఏ వికారం లేదు. ఆ దృక్ స్థితి తన ముందు దృశ్యము వచ్చినా పోయినా అది అట్లే. తన ముందు అవస్థ కనిపించని, తన ముందు అవస్థ కనిపించకపోని తన దృక్ స్వరూపానికి భంగం లేదు. నహి ద్రష్టు దృష్టే విపరిలోపో విద్యతే అవినాశిత్వాత్ నతు తద్వితీయమస్తి తతోన్యద్ విభక్తం యః పశ్యేత్. చూడండి, ఉపనిషత్తు ఈ దృక్స్వరూపం ముందు దృశ్యం కనిపిస్తే అది ప్రకాశిస్తుంది, కనిపించలేదు తానే ఉంటుంది. కానీ తన దృక్స్వరూపానికి ఎరుక స్వరూపానికి భంగం లేదంటారు. ద్రష్టు దృష్టే విపరిలోపో న విద్యతే. ద్రష్టృ యొక్క అంటే దృక్ యొక్క దృక్స్వరూపానికి లోటు లేదు. అవినాశిత్వాత్ నతు తద్వితీయమస్తి తతోన్యద్ విభక్తం యః పశ్యేత్. తనకంటే వేరుగా ఉంటే చెప్పగలిగేది, తనకంటే వేరైన వస్తువు ఒకటి లేదు, అందుకు చెప్పలేదు అంతే. సుషుప్తి అన్నాం కదా, సుషుప్తి అంటే ఏమో కాదు, కేవలం తన దృక్స్థితి అంతే. దృక్స్వరూపం ఉంది. తనలో దృశ్యం కనిపిస్తే ప్రకాశిస్తుంది, కనిపించలేదు తానుగా ఉంది. కానీ తాను మాత్రం సదా దృక్. తుర్యం తత్ సర్వదృక్ సదా. కారికాకారులు అంటారు చూడండి, తుర్యతత్వం ఎట్లుంటుందప్ప అంటే సర్వదృక్ సదా, ఎప్పటికీ సర్వదృక్. అది అంతే. ఎరుక కేవలం ఎరుక, అది ప్రవాహంగా జరుగుతూ ఉంటుంది అంతే. నీ ముందు వస్తువు కనిపిస్తే ప్రకాశిస్తుంది, కనిపించలేదు లేదు. దాని ఏం తాదాత్మ్యం కానీ ఇవన్నీ ఏది అనుకుంటారు. ఏ తాదాత్మ్యం ఉందో ఈ జీవుడికే వదిలేసింది, నీవే చేసుకో అంతా అని. వాడే తన మీద వేసుకొని తానే చేసి తానే అనుభవించి ఇవన్నీ జరగాల. కానీ తన స్థితి ఎప్పుడు కూడా సదా దృక్ స్వరూపం. ద్రష్టృ అంటారు దీన్నే. ద్రష్టృ దృశ్య వివేక అని పిలుస్తారు. ముఖ్యంగా పరమార్థ వస్తువు యొక్క రెండవ లక్షణం ఇది.
ఎరుక, చిత్ అంటాం కదా, ఇది దీన్ని ఆశ్రయించుకొని చెప్తా ఉన్నటువంటి ప్రక్రియ. భగవంతుడు దీన్ని తీసుకునే ప్రక్రియ బాగుందని. మిగతా ప్రక్రియల కంటే దీన్ని తీసుకుంటున్నారు అంటే ఒక శ్రేష్టత్వం ఉంటుంది, గొప్పతనం ఉంటుంది. ఎందుకంటే వీటిని నీవు ఏ చిన్న చిన్న ప్రక్రియలకైనా వాడుకోవచ్చు. కారణకార్య అంటున్నారు, దృక్కు దృశ్య అంటున్నారు, వీటిని అవస్థాత్రయ ప్రక్రియలో కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు 3 అవస్థలు నీకు దృశ్యాలు తెలుసుకుంటా ఉంటే నీ తుర్యము దృక్కు అంతే. 3 అవస్థలు కార్యాలు, తుర్యతత్వం ఉంది, అదే పరమకారణం అంతే. అంటే కారణకార్య దృక్కు దృశ్య అంటే వాటిని నీవు ఈ చిన్న చిన్న ప్రక్రియల్లోకి వీటిని మడుకోవచ్చు, తప్పలేదు. అందుకే ఈ దృక్దృశ్య ప్రక్రియ అనేది రెండవది పరమార్థ వస్తువు యొక్క రెండవ లక్షణాన్ని తీసుకొని బయలుదేరినటువంటి ప్రక్రియ. మూడవది ఉంది సుఖం. సత్తు, చిత్తు, సుఖం. సుఖము అన్న ఆనందము అన్న ఒకటే అర్థం. ఉపనిషత్తు ఆనందం అని. ఎందుకు అంటే సుఖము అనే శబ్దం వింటే మనకేమనిపిస్తుంది అంటే సుఖం వెనుక దుఃఖం అది కూడా వస్తుంది. ఆనందము అట్లా అనం. ఆనందానికి వ్యతిరేక పదం ఏమి, అది ప్రసిద్ధి లేదు. కానీ సుఖము అంటే చాలు సుఖ దుఃఖ చూడండి టక్కన వచ్చేస్తుంది. అందుకే ఈ సుఖ శబ్దాన్ని వాడిదే వద్దు, వీడికి మరల దుఃఖ గుర్తు వస్తుంది అని ఉపనిషత్తు ఆనందమయ ఆనందబుక్ చూడండి. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ ఆనందాద్యేవ ఖలు ఇమాని భూతాని జాయతే. చూడండి ఆనందాన్ని శబ్దాన్ని చెప్తుంది. ముఖ్యంగా తైత్తిరీయోపనిషత్తులో ఈ మాట. ఇది పరమార్థ వస్తువు యొక్క 3వ ముఖ్య లక్షణం. అది సుఖ లేదా ఆనందం. సత్, చిత్, ఆనందం. ఎందుకంటే సుఖ దుఃఖ అనేవి ద్వంద్వాలు. ఇవి సుఖం ఉంది అంటే దాంట్లో కూడా దుఃఖం ఉంటుంది. ద్వంద్వం ఎప్పుడు కూడా, ద్వంద్వాలు ఎప్పుడూ 2 కలిసే ఉన్నటువంటి తత్వాలు. సుఖ దుఃఖ, లాభ నష్ట, జయ అపజయ, నింద స్తుతి ఉన్నాయి కదా, ఇవన్నీ ఒకే పదార్థమే, తక్కువ డిగ్రీ ఎక్కువ డిగ్రీ అంతే. ఎట్లా అంటే ఒక వ్యక్తికి లాభం వచ్చింది అనుకోండి, నాకు లాభం వచ్చింది అంటే ఎవడో నష్టపోయినాడు కదా. ఇప్పుడు ఒక వ్యాపారి లాభపడినాడు అంటే ఎవరికో నష్టం వచ్చింది, ఎందుకంటే అది ఎప్పుడు బ్యాలెన్స్ అవుతూనే ఉంటాయి. ఒకటి నష్టపోయినాడు అంటే అయితే ఎవరు లాభపడినాడు అన్నది. అంటే లాభ నష్టాలు ఎప్పుడు కూడా ఎట్లుంటాయి అంటే కలిసే ఉంటాయి, ఒకే పదార్థం. శీతము ఉష్ణము అంటాము. భగవంతుడు శీత ఉష్ణ సుఖ దుఃఖ అన్న ఒకే శ్లోకంలో మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమపాయిన అనిత్య తాం స్థితిక్షస్వ భారత అని చెప్పేటప్పుడు సుఖ దుఃఖాలను దేంతో పోలుస్తున్నాడు అంటే శీతోష్ణాలతో పోలుస్తున్నాడు. శీతోష్ణ సుఖ దుఃఖదా. ఈ మాత్రా స్పర్శలో అంటే ఇంద్రియాలు విషయాలు. ఇంద్రియాలు విషయాల మధ్య అంటు జరిగింది అంటే శీతమో ఉష్ణమో సుఖమో దుఃఖమో నీకు వచ్చేది తప్పదు. మన చర్మేంద్రియానికి ఇక్కడుండే గాలికి సంస్పర్శ జరిగింది అంటే నీకు శీతమో ఉష్ణమో సుఖమో దుఃఖమో ఏదో ఒకటి ఉంటుంది. అనివార్యం ఇది, నీకు తప్పించుకోలేవు. ఇది శీత ఉష్ణ సుఖ దుఃఖ. ఈ శీతోష్ణ ఎట్లో సుఖ దుఃఖ అట్లా అంటే శీతోష్ణ అంటే టెంపరేచరు తక్కువ ఉంటే శీత, టెంపరేచర్ ఎక్కువ ఉంటే ఉష్ణ. అట్లే శోకము తక్కువ ఉంటే సుఖ, శోకం ఎక్కువ ఉంటే దుఃఖ, అంతే, ఇంకేమి కాదు. శోకం యొక్క డిగ్రీలు ఇవి అంతే. తక్కువ శోకాన్ని నీవు సుఖ అంటున్నావు, ఎక్కువ శోకాన్ని దుఃఖ అంటున్నావు అంతే. తక్కువ టెంపరేచర్ని శీత అంటున్నావు, ఎక్కువ టెంపరేచర్ని ఉష్ణ అంటున్నావు అంతే. టెంపరేచర్ అదంతా కూడా నీవు సెల్సియస్ ఫారెన్హీట్ కెల్విన్ అంటావు కదా, ఇదంతా కూడా అదే. శీతము ఉష్ణము ఎట్లో సుఖ దుఃఖాలు అట్లా.
ఎందుకు ఇట్లా మారుతాయి అంటే, మరి ఇవి వస్తూ ఉంటే దేని నుంచి? నీ ఇంద్రియాలకు విషయాలకు సంస్పర్శ. అవి ఎంతెంత మాత్రం సంస్పర్శలో ఉంటాయో అంత నీకు జరుగుతుంది అంతే. ఒక వ్యక్తి నిన్ను తిడుతున్నాడు అంటే ఎవరినో పొగుడుతున్నట్లే ఆ వాక్యాల్లో అర్థం ఉంటుంది. ఒకటి తిడుతున్నాడు అంటే పొగుడుతున్నాడు, లాభం వచ్చింది, వాడు నష్టం వచ్చింది. ఇవన్నీ ద్వంద్వాలు. ఇవి నువ్వు ఏ రకంగానూ వీటిని ఒకే పదార్థంగా అంటే ఒకటే ఏం జరుగుతూ ఉంది అనుకోకూడదు, రెండు ఉంటాయి అక్కడ. నీకు జీవితంలో ఇప్పుడు సుఖంగా ఉంది అనిపిస్తూ ఉంది అంటే దాని వెనక దుఃఖం ఉంది, నీకు గమనించలేదు అంతే. ఒక తీయటి పదార్థాన్ని తింటున్నావు అంటే ఇప్పుడు నీకు సుఖం అనిపించింది కదా, నీకు అనిపిస్తుంది అంతేగాని నీ వివేకం చేయలేదు. ఆ అనిపిస్తున్నప్పుడే దాంట్లో దుఃఖం. ఉప్పు, పులుపు, కారము, తీపి అన్నీ అంతే. నీవు రుచి రుచిగా ఉంది తింటు, అన్ని రుచులు అడిగేది ఏది? నీ నాలుక ఒకటే. నీ కడుపు ఏ రుచి అడగదు. నాలుకను దాటించటానికి ఇన్ని రుచులు తయారు చేస్తావు. అది దాటి లోపలికి పోయిన తర్వాత ఏ రుచి ఇదే? కడుపుకు ఇన్ని రుచులు అవసరం లేదు, దానికి వద్దంటుంది. నీ తీపి తీసుకున్నా దాని రోగం వస్తుంది, ఉప్పు ఎక్కువ తిన్నా రోగం వస్తుంది, నువ్వేం తిన్నా కారం ఎక్కువ తిన్నా రోగం వస్తుంది, గ్యాస్ట్రిక్ అంటాడు. అంటే ఇవన్నీ ఉప్పు, పులుపు, కారము, తీపి, చేదు ఉన్నాయి కదా, ఇవన్నీ అంతే. నీవు నాలుకను దాటించడానికే ఇది కష్టపడుతుంది. కానీ నిజంగా శరీరానికి నీవు రుచి అంటున్నావు కదా, అదేది కావట్లేదు. దానికి ఏ రుచి లేకుండా ఉండే పదార్థము శరీరాన్ని హాయిగా పెట్టుకుంటుంది. ఏ రుచి లేకుండా ఊరికే ఆకుకూర, కూరగాయలు కట్ చేసి వండి తిను, అది నిన్ను శరీరాన్ని హాయిగా పెడతాం. కానీ తినలేడు మనిషి. నాలుకను దాటించకి ఇన్ని రుచులు తయారు చేస్తున్నాడు. దాంట్లో ఎక్కువ తక్కువ రుచులు. ఈరోజు వేసిండేవి కొంచెం మార్చి మళ్ళీ రేపారు, టేస్ట్ వేరే ఉండాలి. ఇంత జరిగేది నీ నాలుక మీద ఆ వస్తువు పడినప్పుడు సంస్పర్శ వల్ల నీకు ఆ సుఖం అనిపిస్తూ ఉంది కదా, అక్కడే దుఃఖం ఉంది, నీకు చూడలేదు అంతే. భగవంతుడు అంటాడు, ఏహి సంస్పర్శజాహ భోగాహ దుఃఖయోనయ ఏవతే. ఆ దుఃఖయోని అది. నీవేమో సుఖం అనుకున్నావు దాన్ని. ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధ. వివేకవంతుడు దాన్ని గమనిస్తాడు, వాడు దానికి అంటుకోడు. నీకు రుచిగా అనిపిస్తూ ఉంది, వంట బాగా చేసినా అనిపిస్తూ ఉంది అంటే ఉప్పు కారం పోయింది లోపలికి ఎదరుతూ, అది ఉరికేడుస్తుందని. అది నాలుకను దాటించిన తర్వాత లోపల నీకు నానా హింస చేస్తుంది. దుఃఖయోనే అది. నీవేమనుకున్నావు, వంట బాగా చేసినారు తిన్నావు, తర్వాత చూసుకుంటున్నాను నేను అంతే. అంటే సుఖపడుతూ ఉన్నప్పుడే దుఃఖం ఉంది కదా, అది. నీవు సుఖిస్తున్నప్పుడే దుఃఖం ఉంటుంది. సుఖ దుఃఖ రెండు వేరువేరు కాదవి, ద్వంద్వాలు. లాభం ఉన్నప్పుడు నష్టము, నింద ఉన్నప్పుడు స్తుతి, శీతం ఉన్నప్పుడు ఉష్ణము, ఇట్లా ఎట్లుంటుందో ఇది అంతే. సుఖ దుఃఖ ఒకటే పదార్థమే, తక్కువ డిగ్రీ ఎక్కువ డిగ్రీ అంతే. దుఃఖ యోని అది అంటాడు పరమాత్మ. సంస్పర్శజ భోగం ఉంది కదా, ఈ దుఃఖ యోని. ఇది సుఖ అనే శబ్దాన్ని ఎందుకు వాడలేదు మన పరిషత్తులో అంటే ఇది కారణం. సుఖ అంటే నీ దుఃఖం కూడా ఉంటుంది అక్కడ, అందుకే ఆనందాన్ని. అన్ని చోట్ల పరమార్థ వస్తువుకు లక్షణంగా చెప్పేటప్పుడు ఆనందమే చెప్తున్నారు. సచ్చిదానంద లక్షణం ఆనందం చెప్తారు సార్. సుఖాన్ని వాడుకుంటే, కానీ వివేకం ఉండాలి. ఇది సుఖ కాదు, ఈ ద్వంద్వ సుఖ కాదు, ఇదేని అది గుర్తుండాలి అంతే. అందుకే పరమార్థ వస్తువు యొక్క లక్షణంగా ఆనందాన్ని తీసుకొని చెప్పినటువంటి ప్రక్రియ ఒకటి ఉంది. ఇది పంచకోశ ప్రక్రియ, అద్భుతమైనటువంటి ప్రక్రియ. నిజంగా తైత్రీయోపనిషత్తు ఆనంద మీమాంసనే తీసుకుని చెప్పింది ఈ విషయాన్ని. తైత్రీయం వచ్చిండేదే ఆనంద మీమాంస చెప్పటానికి. ఆనందవల్లి దాని పేరే, అధ్యాయం పేరే. భృగువల్లి, బ్రహ్మవల్లి, ఆనందవల్లి చెప్పుకుంటాం కదా. మరి ఆనందవల్లి అంటే ఆనందాన్ని గురించి చెప్పే ఒక చాప్టర్, వల్లి అంటే అధ్యాయం. ఇది ఆనందాన్ని గురించి చెప్తా ఉంది అంటే పరమార్థం యొక్క 3వ లక్షణాలను తీసుకొని ఒక ప్రక్రియ చెప్పేటప్పుడు నీవు మన యొక్క నిజస్వరూపాన్ని వ్యాపకంగా వర్ణించెప్తుంది. చూడండి, ఇది వ్యాపక యుక్తి. ఇది పంచకోశ ప్రక్రియ అనేది ఒక వ్యాపక యుక్తి. జాగ్రత్త రహస్యంలో
ఈ పంచకోశ ప్రక్రియను చెప్తూ పంచకోశ ప్రక్రియ అని హెడ్డింగ్ రాయలేదు, వ్యాప్యము వ్యాపకము అని రాసినారు. ఎందుకంటే దీని పేరే అదే కరెక్ట్. ఎందుకంటే కోశ అనే శబ్దము సంకుచిత అర్థంలో వాడుకుంటున్నాం. కోశ అంటే సంచి అని అర్థం. పంచకోశాలు అంటే అన్నమయ కోశం లోపల ప్రాణమయ, ప్రాణమయ కోశం లోపల మనోమయ, మనోమయ కోశం లోపల విజ్ఞానమయ అని ఇట్లా కోశ అంటే సంచి అనుకొని అర్థం చేసుకునేస్తాం. ఇది పొరపాటు. ఉపనిషత్తు నిజంగా ఈ తైత్తిరీయ ఉపనిషత్తు పంచకోశ ప్రక్రియ చెప్పింది, కానీ కోశ అనే మాట వాడలేదు. చూడండి ఎంత ఆశ్చర్యం. పంచకోశ ప్రక్రియ ప్రసిద్ధం, కానీ ఇక్కడ ఉపనిషత్తు కోశ అనలేదు అసలు. ఆనందమయ, చూడండి ఇట్లా చెప్తా, మయ అనే శబ్దాన్ని వాడతాం. అన్నమయాత్మ, ప్రాణమయాత్మ, మనోమయాత్మ, విజ్ఞానమయాత్మ, ఆనందమయాత్మ అని చెప్పిందే కానీ కోశ కోశ కోశాలే నీవే అంటున్నావు కోశ ప్రక్రియ. మరి పంచకోశ ప్రక్రియ అని ప్రసిద్ధి ఉంది కదా, ఉంది, ప్రసిద్ధి ఉంది, ఎవరు లేదని లేదు. మన సంప్రదాయకులు కోశ శబ్దాన్ని తీసుకున్నారు, తప్పేం లేదు, కానీ దాని అర్థాన్ని గమనించి వాడుకోవాలి. సంప్రదాయకులు ఆ కోశానికి ఏ అర్థాన్ని ఇచ్చారో ఆ అర్థాన్ని వాడుకుంటే హాని లేదు. కానీ నీవు తప్పుగా అర్థం చేసుకొని ఈ రోజుల్లో యోగా సెంటర్లో ఉందో చెప్తున్నారు, ఇదే అన్నమయ కోశ శరీరం, దీని లోపల ప్రాణం ఉందా లేదా, అందుకే ఇది సంచి, ఆ సంచి లోపల ప్రాణశక్తి ఉంది అని ఇట్లా వర్ణిస్తారు. నీకు అర్థమయ్యేట్లా అనిపిస్తుంది కాబట్టి కరెక్ట్ అనుకున్నావు అంతే. సరే, అట్లా నీవు దీన్నే కరెక్ట్ అనుకుని ముందుకు సాగితే ఏమవుతుంది? ఇది అన్నమయము శరీరము, లోపల ఉండేది ప్రాణము, ఇంకా లోపల ఉండేది మనోమయ, ఇంకా లోపల బుద్ధి అంటే విజ్ఞానమయ, ఇంకా లోపల ఆనందమయ భోక్తుడు. 5 కోశాలు దాటిండేది కదా పరమార్థము. ఆనందమయం దాటిన తర్వాత ఎంత ఉంటుంది అది ఇంకా. ఇట్లే అందరికీ కూడా వాళ్ళ వాళ్ళ దేహాల్లో ఇంత ఆత్మ ఉంది అంటే ఇంత సూక్ష్మంగా, ఇది ఆత్మ శబ్దానికి అర్థమైపోయింది. ఆత్మ అంటే అంతటా వ్యాపించేది అర్థం. నీవేం చేసినావు, లోపల లోపల ఏదో చిన్న ఒక కణం దొరికింది. స్వామివారు వస్తారు, కొండను తవ్వి ఎలకని పట్టినట్లయింది. కొండంత తవ్వాల్సి వచ్చింది ఆ ఎలకని పట్టే. అంతర్బహిష్ట సర్వం వ్యాప్య నారాయణ ಅಂತ ಹೇಳಿದಾಗ అక్కడ నారాయణ తత్వాన్నో పరమార్థ వస్తువునో వ్యాపకంగా చెప్తున్నారు. అక్కడ నీవు చిన్నగా లోపల ఎక్కడో శరీరం లోపల ఇది సంచి, లోపల ఇంకొక సంచి ఉంది, ఇంకొక సంచి ఉంది, 5వ సంచి లోపల ఆ చిన్నది ఉంది అంటే ఎంత అయింది? ఇది సాంఖ్యులు చెప్తా ఉన్నటువంటి ప్రక్రియకు సమానం అయిపోయింది. ఏమి రాస్తా సాంఖ్యులు ప్రతి దేహంలోనూ ఒక జీవుడు ఉంటాడని చెప్తారు, అనేక జీవవాదం వాళ్ళది. వేదాంతులు అది కాదు. వేదాంతుల జీవుడు ఎవరు అంటే తానొక్కడే విచారిస్తుండేవాడే జీవుడు, అంతే. తానే ప్రమాత. తన ప్రమాతృత్వంలో తాను ప్రమాణాలు ఉపయోగించుకొని ఈ సమస్త ప్రపంచము ఈ ప్రమేయాన్ని చూస్తున్నాడు, తెలుసుకుంటున్నాడు. అంటే ఈ జీవరాశులంతా కూడా నీ ప్రమేయం అంతే. ఈ ప్రమేయానంతా కూడా మానం అంటే మెజర్, కొలత చేస్తున్నటువంటి మాత ఎవరు? వాడిని గమనిస్తే వాడు ఒకడే. వాడి యొక్క నిజస్వరూపం ఏమి ఉపనిషత్తు వర్ణిస్తుంది, ఒకటే వర్ణిస్తుంది. అక్కడ ఇక్కడ నీవు అనుకున్నట్లు ప్రతి దేహము ఒక సంచిని, లోపల ఇంకో చిన్న సంచి ఉందని, ఇంకో సంచి, కోశాల చూడు. అందుకే ఇది ఉపనిషత్తు ఎక్కడెక్కడ కోశ శబ్దాన్ని వాడుకోలేదు, కానీ సంప్రదాయంలో కోశ శబ్దం వచ్చిండే నిజమే. దాని అర్థాన్ని వాళ్ళు విస్తృతంగా వాడుకున్నారు, కానీ అది ఎందుకో మధ్యలో నష్టమైపోయింది. భాష్యాలు కారికలు చూడలేదు, సూర్యేశ్వరాచార్య వార్తికలు చూడలేదు. తర్వాత వచ్చిండే వాళ్ళంతా కూడా దేహ పరిచ్ఛిన్నమైనటువంటి ఆత్మనే గుర్తుపట్టకపోయినారు ఈ పంచకోశ ప్రక్రియ తీసుకుని. ఉపనిషత్తు అంటే చెప్పలేదు, తేన ఏష పూర్ణ సవా ఏష పురుషవిద ఏవ అన్యోంతర ఆత్మ ప్రాణమయ అన్యోంతర ఆత్మ మనోమయ ఇట్లా చెప్పింది. ఆత్మ అనే శబ్దానికి దీన్ని వ్యాపించింది అని అర్థము. తేనేష పూర్ణ అంటే పూర్ణత్వం వైపుకు తీసుకుని పోతా ఉంది. అది నీవు పరిచ్ఛిన్నత్వం వైపుకు తీసుకుని వస్తే ఎట్లా? పూర్తి విరుద్ధమైనటువంటి ప్రక్రియ అయిపోయింది పంచకోశ ప్రక్రియ.
అవస్థాత్రయ ప్రక్రియలో ఎంత దోషాన్ని మనం ఈరోజు చూస్తున్నామో ఆధునిక వేదాంత గ్రంథాల్లో, అంతే విచ్ఛిన్నత ఈ పంచకోశ ప్రక్రియలో కూడా. స్వామివారి సాహిత్యం తప్ప ఈ అవస్థాత్రయ ప్రక్రియను కానీ పంచకోశ ప్రక్రియను కానీ సరిగ్గా వివరించినటువంటి గ్రంథాలే ఈ రోజుల్లో మార్కెట్లో లేవు. దేశవ్యాప్తంగా లేదు, ప్రపంచవ్యాప్తంగా లేదు. పంచకోశ ప్రక్రియలో అన్నమయాత్మ అంటే దేహాన్ని చెప్పలేదు, మొత్తం జగత్తును చెప్తా ఉంది. ఎంత ఆశ్చర్యం చూడండి, ఎక్కడికెక్కడికి తీసుకున్నామని వారు. అన్న అనే శబ్దానికి విరాట్ అని అర్థం. అన్నమయాత్మ అంటే విరాడాత్మ, మొత్తం జగత్తునే అన్నమనింది. చూడు, నీ అర్థం ఏది, దీని అర్థం ఏది. ఉపనిషత్తుకు భాష్యాన్ని రాసేటప్పుడు శంకరాచార్యులు అన్న అనే శబ్దానికి విరాట్ అని రాస్తారు. విరాడాత్మ యాదు ఒట్టు జగత్, మొత్తం జగత్తంతా కలిపి అన్నము. ఈ జగత్తును, ఈ ప్రపంచాన్ని, పంచమహాభూతాలందరినీ కూడా తాను అనుకుంటా ఉండేవాడు ఎవరో వాడు విరాడాత్మ, వీడే అన్నమయాత్మ, నీవు అనే అర్థం. అంటే ఇదంతా ప్రపంచమే, ఇదంతా ప్రకృతియే. ప్రకృతిలో ఒక భాగాన్ని మాత్రం నాది నేను అనుకోవటంలో నీకు వివేకమే లేదర్థం. నీవు అనుకోగలిగితే ఇదంతా నీవే అనుకో, ఇదంతా నీదే. ఎందుకంటే ప్రకృతిలో ఒక చిన్న ముక్కను నాది నేను అనుకోవటం కంటే అంతా నాదే. మనిషి అన్నంతోనే పుడుతున్నాడు, అన్నంతోనే జీవిస్తున్నాడు, అన్నమునందే లయమైపోతున్నాడు. అన్నేన జాతాని జీవంతి అన్నం ప్రయంతి విషంతి. ఉపనిషత్తే అంటారు. అన్నంలోనే పుట్టినాడు అంటే ప్రకృతిలో పుట్టినాడు అని అర్థం. అన్నంతో పుట్టినాడు అంటే మనం తెల్లంతో అన్నంతో పుట్టిన అర్థం కాదు కదా. అన్నము అంటే ఉపనిషత్తు ఒక నిర్వచనం చేస్తాం చూడండి. అన్నం అంటే ఆద్యతే అత్తి చ భూతాని తస్మాదన్నం తదుచ్యత. ఇది ఎంత మంచిది. ఇది ఎవరు ఊహించరు అసలు. అన్నము అనే శబ్దానికి ఎంత మంచి అర్థం ఇస్తారు. అవునే, విరాట్ వైశ్వానరాత్మ. అన్నమయాత్మ అంటే వైశ్వానరాత్మ. వీళ్ళు అర్థం చేసుకుంటుండేది శరీరం లోపల సంచి అనుకుని పోతుంది. వాళ్ళు ఉపనిషత్తు చూస్తే విరాడాత్మల గురించి చెప్తా ఉంది, నీవు చూస్తే శరీరం లోపల సంచి అనుకుంటున్నావు. ఎంత తేడా ఉంది అసలు. దీనికి దానికి ఏ విధమైన పోలిక లేదు. అజగజాంతరం కంటే ఎక్కువ అంతరం. అందుకే అట్లా అర్థం చేసుకోకూడదు. ఇంత తప్పర్థాన్ని ఇస్తే మహాపండితులు చూడండి ఎట్లా. అందుకే అన్నం అంటే అద్యతే అత్తిచ భూతాని తస్మాత్ అన్నం తదుచ్యత ఇది. అన్నం అనే శబ్దానికి అదే అర్థాన్ని ఇస్తుంది, నిర్వచనం ఇస్తుంది. ఏది తింటుందో తినబడుతుందో అది అన్నము అని. అద్యతే అత్తి భూతాని, సమస్త భూతములను ఏది తింటుందో, ఏది దేని చేత తినబడుతుందో అదంతా కూడా అన్నమే. ప్రకృతి చూడండి, ఇప్పుడు సకల వస్తువులు, సకల జీవరాశుల యొక్క ఏమున్నాయో ఇవన్నిటినీ కూడా మట్టి తినేస్తుంది. మట్టి దానంతా తింటుంది కదా. అందుకే ఇది అన్నము అంటే ఈ జీవరాశులు, వస్తువులు ఇవన్నీ కూడా అన్నము. మట్టి అన్నాదం, దాన్ని తినేది. ఆ మట్టిని జలం తినేస్తుంది, ఆ జలాన్ని అగ్ని తింటుంది, అగ్నిని వాయువు తింటుంది. దీపం పెట్టినావు, గాలి వచ్చి ఆరిపో. ఇప్పుడు ఏమైంది అంటే అగ్నిని గాలి తినింది. చూడండి వేదాంత భాష ఇది. ఈ అగ్ని జ్వాల మండుతూ ఉండింది, గాలి వచ్చి ఆరిపోయింది. ఇక్కడ జరుగుతూ ఉండేది ఏమి అంటే గాలి ఉంటేనే అగ్ని, వాయో అగ్ని. గాలి లేకుంటే అగ్ని మండదు. గాలి యొక్క ఒక అంశయే ఇది. గాలి కారణము, ఈ జ్యోతి కార్యం. ఇప్పుడు ఇది ఈ కార్యము కారణంలో కలిసిపోయింది. అంటే ఇది అన్నాదము, ఇది అన్నము. ఈ జ్యోతిని అంటే ఈ దీపాన్ని గాలి తినేసింది అన్నట్టు. అందుకే గాలి అన్నాద, ఇది అన్నాద ఏవచ. ఇవన్నీ అన్నాదాలు, ఇవన్నీ అన్నాలే. ప్రకృతియే అన్నం.
ప్రకృతిలో చూడండి, ప్రతి వస్తువు కూడా ఇంకొక దానికి అన్నం అవుతుంది. ఈ శరీరము ఎన్నో జంతువులు కాసుకొని ఇది తినే, అడవుల్లో ఎన్నో మృగాలకి ఇది అన్నం. ఇది ఒక జంతువు ఇంకో జంతువుకు అన్నం, ఒక చేప ఇంకొక పెద్ద చేపకు అన్నం. అంటే అన్ని అన్నాది రూపాలే ప్రకృతి అంతా కూడా. అందుకే మొత్తం జగత్తునే ప్రకృతినే అన్నం అన్నాడు. ప్రకృతిని నాది అని ఎవరు అంటున్నాడో వాడే వైశ్వానరుడు, వాడే అన్నమయాత్మ, విరాడాత్మ కూడా. ఈ శరీరాన్ని మాత్రమే నాది అంటున్నావు కదా, దీంట్లో ఏ వివేకము లేదు అంటారు శాస్త్రకారులు. ఎందుకంటే ఈ శరీరము తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఇది ఎవరిది? తల్లిది. అది పుట్టిన తర్వాత ఎవరిది? ఇప్పుడు నాదే అంటావు. చనిపోయిన తర్వాత నేను తీసుకుపోయే గుర్తులో పడేసినారు, వెళ్ళిపోయి. జంతువులన్నీ కలబడి తింటున్నాయి శరీరాన్ని. ఇంకో కుక్క వచ్చిందంటే గుర్రంటున్నది. ఎందుకంటే ఇది నాదే. ఇది ఎవరిది? ఇప్పుడు తల్లిదే, నీదే, ఆ రాబందులదే. ఎవడు అనుకుంటే వాడిని అంతే. తాత్కాలికంగా ఎవరెవరు నాది అనుకుంటాడో వాడు. ఒక గాయమైంది అనుకోండి, గాయమైంది, చీమ్ పట్టేది, ఈగలు వచ్చి కూర్చొని పోతున్నాయి, దోమలు వచ్చి కూర్చొని పోతున్నాయి. అవన్నీ ఏమనుకుంటాయి? నాది, నా ఆహారం ఇది అంటుంది. ఇప్పుడు ఆ మాంసం తింటున్నాయి అవి మన శరీరంలో, ఏ శరీరాన్ని నాది అనుకుంటో ఇప్పుడు అది ఎవరిది? ఈగలది, దోమలది అంతే. శవాన్ని కొన్ని జంతువులు తినిపోయినాయి, తర్వాత చీమలు అవి నాది, నా ఆహారంలో వచ్చినాయి. అంటే ఒక్క శరీర భాగాన్ని, ప్రకృతిలో ఒక పార్ట్ ఇది, ఒక భాగము, దీన్ని ఎవరెవరు నాది అనుకుంటే వాళ్ళది అంతే. ఇది ఇంకొక ఉదాహరణ ఇస్తాను సురేశ్వరాచార్యులు. చిన్నప్పటి నుంచి, చిన్న కణం నుంచి మనిషి ఇంత లావు అయినాడు. ఇప్పుడు 70-80 కేజీలు వచ్చి. ఇదంతా ఎక్కడిది? ఇది ప్రకృతి నుంచి తీసుకుంటేదే పెరిగినాం అంతే. తల్లి గర్భంలో ఉండే ఒక చిన్న కణము, అది అన్నరసంతో పుట్టిండేదే. అది అన్నాన్ని ప్రోగు చేసుకుని అంటే ప్రకృతిని ప్రోగు చేసుకుని అర్థం. ప్రోగు చేసుకుని ఇంతలా అయింది, 70-80-100 కేజీలు కూడా. అంటే అన్నంతోనే పుట్టి అన్నం నందే ఉంటూ చివరికి అన్నంగానే కరిగిపోతుంది. అంతే కదా జరుగుతూ ఉండేది. మనము శరీరం కూడా అన్నమే. మన ముందు పెట్టుకుంటే అన్నం ఉందే, ఇది నాది అంటాం. తట్టలో వేసిండే నీది. ఇది నాది అయిన తర్వాత తినిన తర్వాత ఆ అన్నం అంతా కూడా నేనే. చూడండి ఎట్లయితుంది. నీవు అనుకుంటున్నవే తప్ప అక్కడ అదేం లేదు. లోపల పోయినా కూడా అన్నమేది. ఈ అన్నము నీ తట్టలో వేయకుండా ఉన్నప్పుడు నీది అనిపించదు, అంగట్లో ఉండేది, అది వాంది. అది తీసుకొచ్చి ఇక్కడ వంట చేస్తున్నప్పుడు దాంట్లో నీకు వడ్డించింది ఇప్పుడు నాదైంది. అంతవరకు వాండేయండి, ఇప్పుడు నీదైంది. ఇప్పుడు అది లోపల పోయిన తర్వాత ఇప్పుడు లోపలుండే అన్నము నాది అనవు, నేనే. వాంది, నాది, తర్వాత నేనే. అంటే ఒకే పదార్థం అది. నీకు ఊరికే నువ్వు ఎవరు అనుకుంటే వాండయింది అంతే. అంతే తప్ప అక్కడ వాస్తవంగా అన్నం ఎవరిది? ప్రకృతిది అంతే. అంటే ప్రకృతిలో ఒక భాగాన్ని తప్పు తెలివితో నాది, నేను అనుకునేదానికంటే ఈ ప్రకృతిని అంతా అనుకో, ఏం తప్పు దీనికి? ఈ జగత్తంతా నాది అంటే ఎవరు ఏం మాట్లాడలేదు. ఇక ఈ చిన్న భాగం ఈ ఇల్లు నాది అంటే కొట్లాడతారు. అది రిజిస్టర్ చేయించుకోవాలి. నువ్వు ఈ ఇల్లు నాది, ఇంతే సైట్ నాది అంటే చేసుకోవాలి. పై జగత్తంతా నాదే, మళ్ళీ ఎవరు మాట్లాడతారు? ఏ ప్రైమ్ మినిస్టర్ అడగండి, నేను ఎంత గొప్పవాడే నమస్కారం చేసిపోతారు. ఎందుకంటే ఈ జగత్తంతా నాదే, ఈ ప్రకృతి అంతా నాదే అనేవాడికి ఎవరు రిజిస్ట్రేషన్ చేసేస్తారు? నీకు ఏ రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడే నీదే అంతే.
ఎప్పుడు మనిషికి సుఖము ఆనందం కలుగుతుంది అంటే అంతా నీదైపోతే ఆనందం. ఇంత నీదైతే నీకు ఆనందం ఎట్లా వస్తుంది? అయ్యో ఇంకా ఎంతో నాది కావాలా ఏడుస్తాం అంతే. ఎప్పుడైతే అంత మొత్తం ప్రకృతియే నాది అనే భావన నీకు వచ్చిందో, చూడండి, ఇది భావన, ఇది కల్పన కాదు, ఇది ఉండేదే అట్లా. ఈ ప్రకృతి నిజంగా నీదే, ఇది ఈ అవస్థే నీది కదా, మరి ఇది ఇదే. భవ అంటే ఉండేదే మనసుకు వస్తే భావన, లేనిది మనసు తెచ్చుకుంటే కల్పన. ఇది ఉండేదే మనసు తెచ్చుకుంటున్న భావన. ఇది భావన నీకు మనసుకు బలాన్నిస్తుంది, కల్పన నీ మనస్సును బలహీనం చేస్తుంది. ఇంత తేడా. లేనిది మనసు తెచ్చుకుంటే మనసు వీక్ అవుతుంది. ఇంకా జరగబోయేది రేపు ఏమవుతుందో ఏమో అని కల్పన చేసుకుంటావు కదా, నీ మనసును వీక్ చేస్తుంది. ఇది భావన ఉంది కదా, ఉండేదాన్ని మనసు తెచ్చుకోవటం ఉందే, ఇది మనసుకు బలాన్ని ఇస్తుంది. అందుకే ఉపనిషత్తుల్లో భావనలు అంటే ఉపాసనలు చెప్తారు. ఉపాసనలు ఏం చేస్తాయి అంటే మనసుకు బలాన్ని ఇస్తాయి. ఉపనిషత్తులు, పురాణాలు ఇవన్నీ ఉపాసనలు చెప్తున్నాయి కదా, వీటి యొక్క తాత్పర్యం ఏమి అంటే మనసుకు బలాన్ని ఇస్తాయి, ధైర్యం, శక్తి. ఉపాసకునికి శక్తి వస్తుంది అంటారు కదా, అట్లా నీవు లేనంతా మనసు తెచ్చుకుంటే కల్పన, అది నేను వీక్ చేస్తుంది. ఇప్పుడు ఈ జగత్తంతా, ఈ ప్రకృతి అంతా కూడా నీదే. స్వప్నంలో అంత పెద్ద ప్రకృతి కనిపించింది, ఎవరు అనుకుంటుంది? నీ సొంతం. అది నీ అందే పుట్టి, నీ అందే ఉండి, నీ అందే కరిగేది. చూడు, ఇప్పుడు కూడా అట్లా జరుగుతాడు ఇక్కడ ప్రకృతి. అందుకే ఇంత పెద్ద ప్రకృతి నాది అని నీవు భావన చేసుకోవటంలో తప్పేం లేదు. దీంట్లో ఎవరు నేను ఆటంకపరచరు. అప్పుడు నీ ఆనందం ఉందే, ఆ ఆనందాన్ని ప్రైమ్ మినిస్టర్ కూడా ఉండదు. వాడిది ఎంత ఇవ్వరు, ఒక 5 ఏళ్ళు అంతే. ఈ భూభాగం ఒకటే వాడితే అంతే. అది కూడా వాడికి అపోజిషన్ పార్టీ వాళ్ళు వ్యతిరేకంగానే ఉంటారు, నాది అనలేడు వీడు. కానీ ఈ మొత్తం ప్రకృతే నాది అనే భావన తెచ్చుకోగలిగితే నీ ఆనందం ఎట్లుంటుంది. మన శాస్త్రకారులు అంటారు, సర్వం ఆత్మవశం సుఖం, సర్వం పరవశం దుఃఖం. చూడండి ఎంత మంచి మాట. నీకు ఎప్పుడు సుఖం వస్తుంది, నిజమైనటువంటి ఆనందం వస్తుంది అంటే అంత నిదైపోతే చూడు ఆనందం వస్తుంది. పరమార్థ వస్తువు యొక్క 3 లక్షణం ఏమి అంటే ఆనందం. ఆనందం ఎప్పుడు నీకు పరిపూర్ణమవుతుంది అంటే అంత నిదైపోవాలి. కొంచెం నీదైతే చూడు సమస్య. ఎప్పుడు కూడా కొంచెము అంటావు కదా, ప్రకృతిలో ఏ కొంచెమన్నా అది కొంచెమే. ప్రకృతి అంతా నీదైపోతే మాత్రం నీకు ఆనందం. ఇప్పుడు ఎవరు నాదేనేకలేదు, అంతా నీదే. ఇప్పుడు ఉండే ఆనందం ఉందే చాలా గొప్పది. ఇది వైశ్వానరుడి ఆనందం. అసలు ఉపనిషత్తు నిన్ను వైశ్వానరాత్మ, అన్నమయాత్మ అని చెప్పటంలోనే నీ ఆనందము కోట్ల రెట్లు పెరిగించు. జ్ఞాని యొక్క ఆనందం అంటే శ్రోత్రియస్య చ అకామహతస్య, ఉపనిషత్తు చెప్తుపోతుంది. ఈ దేవతల సుఖాలన్నీ కూడా దీంట్లో ఏకమైపోతాయి. ఎంత గొప్ప మాట చూడు. దేవతల ఆనందము, ఆజానజ దేవతల ఆనందము, కర్మ దేవతల ఆనందము, ఇవన్నీ కూడా ఒకదానికంటే ఒకటి 100 రెట్లు ఎక్కువ. తేషతం ఇంద్రస్య ఆనంద, ఇంద్రుని ఆనందం ఇంకా 100 రెట్లు ఎక్కువ. దానికంటే ఇంకా 100 రెట్లు ఈ ప్రజాపతి ఆనందం, దానికంటే 100 రెట్లు ఈ జ్ఞాని ఆనందం. అంటే పరమార్థం యొక్క 3వ లక్షణమైనటువంటి ఆనందాన్ని గురించే చెప్తూ, ఆనందానికి ఏం చెప్తా ఉంది ఒక యుక్తిని అంటే, మొత్తం జగత్తు నీదైపోతే, మొత్తం ప్రకృతి నీదైపోతే మాత్రమే ఈ ఆనందం. ఈ చిన్న ముక్కను నాది నేను చేసుకున్నావో ఇదే సమస్య కూర్చోండి. ఎప్పుడైతే ప్రకృతిలో చిన్న భాగాన్ని నాది చేసుకున్నావో, దీనికి అంత దూరం పోయేకుండా శక్తి లేదు. దీన్ని నాది నేను చేసుకొని ఇంత కష్టపడతాం. అಲ್ಲ ಒಬ್ಬರಿಗಿಂತ ಒಬ್ಬ ನೂರು ಪಟ್ಟು ಆನಂದ ಅಂತ. ఇప్పుడు మన ఆనందం కంటే ప్రైమ్ మినిస్టర్ ఆనందము 100 రెట్లు ఎక్కువ. ఆ ప్రైమ్ మినిస్టర్ ఆనందం కంటే ఇంకా ఎవరో ప్రపంచంలో ఇంకా పెద్ద దేశము, అభివృద్ధి చెందిన దేశం యొక్క ఆనందం ఇంకో 100 రెట్లు ఎక్కువ ఉంటుంది అంటాం కదా. వాళ్ళకంటే ఆనందము ఇంద్రుడి ఆనందం.
వాళ్ళకంటే 100 రెట్లు బృహస్పతి ఆనంద, బృహస్పతి ఆనందం. దానికంటే 100 రెట్లు వసు, దానికంటే 100 రెట్లు రుద్ర, దానికంటే 100 రెట్లు ప్రజాపతి. ఇట్లా ఈ దేవతలందరి ఆనందాలు చూస్తూ పోతే దక్షిణాయన మార్గంలో ఉత్తరాయణ మార్గంలో ఉన్నారు కదా వీళ్ళంతా కూడా, వీళ్ళందరూ కూడా 100 రెట్లు ఎక్కువ అవుతూ వస్తుంది. అన్నిటికంటే వ్యాపకమైన ఆనందం ఎవరిది అంటే శ్రోత్రియుడిది, అకామహతుడిది, జ్ఞానిది. శ్రోత్రియస్య చ అకామహతస్య. వీళ్ళందరి ఆనందాలు తనలో అంతర్గతం చేసుకుంటాడు. ఎందుకు అంటే మొత్తం జగత్తు తనది. వాళ్ళు ఎక్కడుందో ఇక్కడికే ఉండాలి కదా జగత్తులో. వాళ్ళు జగత్తులో ఒక భాగాన్ని పరిపాలిస్తుండేవాళ్ళు అంతే. జగత్తులో ఒక భాగాన్ని, స్వర్గలోకాన్ని ఒకరు, పితృలోకాన్ని ఒకరు, వసులోకాన్ని ఒకరు. వీళ్ళ ఆనందము ముక్కల ఆనందం ఇది. మొత్తం ఈ జగత్తే నాది అనే ఈ సత్యాన్ని గుర్తించి అర్థం చేసుకోగలిగితే ఇప్పుడు నీ ఆనందం ఉందే, దీనికి ధీటు ఏదీ లేదు. ఎందుకంటే త్రిమూర్తుల యొక్క ఆనందాలు కూడా నీ ఆనందంలో అంతర్గతాలు. అంటే ఆనందాన్ని ప్రధానంగా తీసుకుని వివరిస్తున్నటువంటి ప్రక్రియ. అన్నమయాత్మగా నీవు నిలబడినావు అంటే నీ ఆనందము పరిపూర్ణమైనటువంటి ఆనందం అది. నీవు ఇంకొక కోశాన్ని పోవలసిన అవసరం లేదు. ఇప్పుడే వైశ్వానర స్వరూపంగా ఉన్నావు నీవు. ఇంత గొప్ప మాట. కానీ తర్వాత చింతన ఉంది. ఉపనిషత్తు అధ్యారోప అపవాద ప్రక్రియలో అన్నమయాత్మ, తర్వాత ప్రాణమయాత్మ, ప్రాణమయాత్మ తర్వాత మనోమయాత్మ అంటే చెప్పుకుంటూ పోయి పరమార్థాన్ని చూపిస్తుంది. మంచిదే. కానీ మొదటి స్టెప్ ఉంది కదా ఇది, నీవు అన్నమయాత్మను గుర్తించటం. ఇది కరెక్ట్గా గుర్తిస్తే నీ వ్యాపకంగా వెళ్ళిపోతావు. నీవు ఇప్పుడే అన్నమయ అంటే శరీరం అనుకున్నావు అంటే ఇంకెంత దూరిపోతావు నీవు మహాన్. నీకేం ఆనందం అనుకున్నావు? దేహాన్ని నాది అనుకోవటంలో నీకు ఎంత మాత్రం ఆనందం ఉంది? ఈ నిశక్తి ఉన్నటువంటి దేహము ఈ కొన్ని రోజులు ఉంటుందో లేదో తెలియకుండా ఉండే ఈ దేహాన్ని పట్టుకొని నీవెంత ఆనందాన్ని అనుభవిస్తావు? అట్లా కాదు. ఈ ఆనందాన్ని చెప్పటం లేదు, ఈ శరీర ఆనందాన్ని చెప్పటం లేదు. అన్నమయ ఆత్మ చూడండి అంటే మొత్తం జగత్తే నాది, జగత్తే నేను. ఈ అవస్థ నీదే కదా. జగత్ ఎవరిది? నీదే. అవస్థలో కనిపిస్తూ ఉండే, నీ అవస్థలో కనిపిస్తూ ఉండే జగత్తు నీదే అని సత్యాన్ని నీవు ఉన్న సత్యాన్నే గుర్తించటం, మనసు తెచ్చుకోవటం ఉందే, ఇది పరిపూర్ణమైన ఆనందాన్ని ఇస్తుంది. వైశ్వానుడి ఆనందం ఇది. వైశ్వానుడి ఆనందంలోనే వీళ్ళందరి ఆనందాలు అంతర్గతాలు. ఇవన్నీ ముక్కల ఆనందాలు. ఇది అన్నమయాత్మగా ఉన్నప్పుడు నీకు కలుగుతుండే ఆనందం. ఇది విషయాలలో వచ్చే ఆనందం కాదు. అదైతే సుఖ దుఃఖ చేంజ్ వస్తుంది డిగ్రీ. ఇక్కడ ఏముంది? ఇది ఎప్పుడు అదే నీదే. ఈ జగత్తు, ఈ ప్రకృతి ఎప్పుడు నీదే అన్నప్పుడు దాంట్లో తేడా ఏమొచ్చింది? నీకు ఏం రోగాన్ని ఇస్తాయి ఇవి? దీంట్లో ఉండే ఒక పదార్థం లోపల పోయేటప్పుడు ఎంత ఆనందాన్ని ఇచ్చిందో చూసుకుంటూ, దుఃఖం వస్తూ ఉందా, దుఃఖయోనినా సుఖయోనినా చూసుకుంటూ, ఇది ఏమి చూసుకోవాల్సిన అవసరం లేదు. నీ ఆనందం సదా ఉంటుంది. అంతా నీదే జగత్. మొత్తం జగత్తే నీ శరీరం. ఇప్పుడు చూడండి, ఇదే అన్నమయాత్మ. ఇప్పుడు నీ శరీరం ఏది అంటే ఇదే శరీరం కాదు, మొత్తం జగత్తే నీ శరీరం. శరీరము అంటే ఒక ప్రక్రియ జరుగుతూ ఉంటుంది అన్నర్థం. మన శరీరంలో ఎన్నో కణాలు రోజు చనిపోతూ ఉంటాయంట, కొత్త కణాలు పుడుతూ ఉంటాయంట. విజ్ఞాన శాస్త్రం, వైద్యశాస్త్రం చెప్తుంది. అంటే చావు పుట్టుకలు నిరంతరం జరుగుతున్నాయని అర్థం. శరీరంలో కొత్త కణాలు పుడుతున్నాయి, పాత కణాలన్నీ చనిపోతుంటాయి. ఇది జరుగుతూ ఉంటుంది అంతే. ఇట్లా జరుగుతున్నప్పుడు మొత్తం శరీరమే ప్రకృతి అంతా నీదే అనుకున్నప్పుడు ఆ ప్రకృతిలో ఎన్నో కణాలుగా ఉండే శరీరాలు అవన్నీ కూడా పోతుంటాయి, పోతాయి, వచ్చేవాడు కొత్త పుడుతుంటాయి. నీకేమీ తక్కువ లేదు, ఎక్కువ లేదు, బాధ లేదు. శరీరంలో కొన్ని కొత్త కణాలు పుడుతున్నాయి, పాతకు తెలుసు. మనకు అసలు తెలియదు. దాని గురించి మనకు బాధ ఎందుకు? నీవు దుఃఖించాలంటే తెలియాలి కదా. అసలు నీకే తెలియదు, లోపల పుడతాయని తెలియదు, చస్తుందని తెలియదు. అట్లే వైశ్వానర స్వరూపంలో నీ ఇంత పెద్ద దేహంలో
ఎవరెవరో పోయేవాళ్ళు పోతున్నారు, వచ్చేవాళ్ళు పుట్టేవాళ్ళు పుడుతున్నారు, నీకు ఏ బాధ లేదు. వైశ్వానరత్వంలో శోకం ఉండదు, జీవత్వం శోకం. ఈ దేహానికి మాత్రమే నీ జీవుడిగా ఉన్నావు కదా, ఇప్పుడు నీకు శోకం ఉంది అంతే. మొత్తం ప్రకృతి నీ దేహం అయిపోతే నీకు శోకం ఎట్లా ఉంటుంది? తత్ర కోమోహ కశోక ఏకత్వం అనపశ్యత. చూడండి, నీవు ఏకత్వాన్ని సాధించినావో నీకు శోకం లేదు, మోహం లేదు. ఇది అన్నమయాత్మ. అన్నమయాత్మను అర్థం చేసుకోవటమే మొదటి మెట్టిది. మొదటి మెట్టు కరెక్ట్గా నువ్వు ఎక్కినావు అంటే చివరి మెట్టు వరకు సులభంగా వెళ్ళిపోతావు. నీవు మొదటి మెట్టే ఈ శరీరం అనుకొని, ఇంకా లోపల లోపల సంచి అనుకొని, ఈ కోశాలు అనుకొని పోయినావు అంటే దేహాదభ్యంతరం ప్రాణ, ప్రాణాదభ్యంతరం మనః, తతకర్త తతో భోక్త గుహాశయ్యం పరంపర అని విద్యారణ్య మహర్షులు రాస్తున్నారట. చూడండి, పంచదశి గ్రంథంలో పంచకోశ ప్రక్రియ ఈ లోపల లోపల లోపలది ఈ మహాత్ముడు రాసిపెట్టినాడు స్వామివారు చూపిస్తారు. అంటే ఆ రోజుల్లో భాష్యాలు ప్రచారంలో లేకపోవటం వల్ల ఈ సమస్య వచ్చింది. ఎందుకంటే ఒక సాంప్రదాయకమైనటువంటి అర్థం లేకుండా ఉంటే ఎవరికైనా సరే టక్కన ఏమనిపిస్తుంది, ఇదే కదా అన్నమయ, లోపల ఉండేది ప్రాణం, ఇంకా లోపల మనస్సు ఉంది, ఇంకా లోపల బుద్ధి ఉంది, ఇట్లే అనిపిస్తుంది ఎవరికైనా. ఎంత మహాపండితులకైనా ఇదే అనిపిస్తుంది. అందుకే అన్నమయాత్మను ఖచ్చితంగా పూర్ణంగా అర్థం చేసుకోగలిగితే ఓ ఆనంద మీమాంస ఎందుకన్నారో అర్థమవుతుంది. ఎప్పుడైతే సమస్తము తనదైతుందో అప్పుడు మాత్రమే నీకు ఆనందం. కొంచెం కొంచెం నీదైతే నీకు దుఃఖమే, మిగతాదంతా నీది కాలేదు కదా, ఎవరిదో అయింది, నీకు ఈర్ష్య వాడు చూస్తే. ఎందుకంటే ప్రకృతి అంతా నీదైతే సరే, ఎందుకంటే ప్రకృతి అంటే ఏమి అందరూ దీంట్లో వచ్చేస్తుంది, అందరూ నీ వాళ్ళే, మొత్తం ప్రకృతి నీది, పంచమహాభూతాలే నీవైపోయినాయి. ఇప్పుడు ఎవరు ఒక భాగాన్ని కూడా తీసుకునే అవకాశం లేదు. ఇట్లుంటే నీకు ఏ శోకం లేదు, ఏ మోహం లేదు. ఎవడో ఎత్తుకుపోతాడు, ఎవరు ఎత్తుకుపోతారు దానికి, నీకంటే అన్యమైనటువంటి వాడు ఎవరు లేరాడు అంతే. ఎవరో అంటున్నావు కదా, వాళ్ళు నీలో ఒక భాగమే, వాళ్ళంతా అయిపోయింది. ఎప్పుడైతే నీవు ఇంతే అయిపోయినావో ఇంకా చాలా ప్రకృతి వేరే వాళ్ళది కొత్త కొత్త భాగం ఉందో, ఇప్పుడు నీకేమనిపిస్తుంది? మోహ శోక తప్పదు, ఈర్ష్య ద్వేషాలు అసూయలు ఇవన్నీ తప్పవు, మత్సరాలు, అయ్యో వాణికిపోయిందే, నేను నాకు కావాలనుకో అంటే వాడిపోయింది, వానికొచ్చింది అని నిరంతరము నీవు ఈ పోరాటంలో ఉండాల్సి వస్తుంది. నీకు సుఖము ఆనందము అంటే ఏమర్థం? దాంట్లో ఆనందమే లేదు. దేహాన్ని నాది, అదే అన్నమయాత్మ అనుకోవటంలో నీకు ఏ ఆనందము లేదు. మరి దీన్ని ఆనంద మీమాంస ఎందుకంటావు? పరమార్థ వస్తువు యొక్క ఆనందం అనే మూడవ లక్షణాన్ని తీసుకుని వచ్చే ప్రక్రియ అని చెప్పేకి నీకు నోరే లేదు ఈ విషయంలో. ఎందుకంటే ఈ దేహాన్ని నాది నేను అనుకునేంత వరకు నీకు ఏ సుఖము కనిపించలేదు. దీంట్లో ఎట్లా వస్తుంది? ఉపనిషత్తు చూస్తే శ్రోత్రియుడు అకామహతుడికి ఇంత పెద్ద ఆనందం ఎక్కడ లేదు, దీంట్లో ఒక కణం కూడా లేదు. అందుకే వైశ్వానరాత్మయే విరాడాత్మయే అన్నమయాత్మ. ఈ సత్యాన్ని గుర్తించి తర్వాత చింతన చేయగలగాల. వీడు ప్రారంభంలోనే నీవు తప్పడు అడుగేసినావు అంటే పోయి. అందుకే ఇది పరమార్థం యొక్క మూడవ లక్షణాన్ని ఆశ్రయించి వచ్చిండే ప్రక్రియ. తైత్రీయోపనిషత్తే స్పెషల్గా చెప్పిండే ప్రక్రియ, ఇంకే ఉపనిషత్తు చెప్పలేదు. ఎట్లయితే దృక్కు దృశ్య కారణకార్య అనే ఈ ప్రక్రియలను వేరే వేరే ప్రక్రియలో వాడుకుంటాము, అట్లే పంచకోశ ప్రక్రియని కూడా వాడుకోవచ్చు. ఉదాహరణకు అధ్యాత్మయోగము అంట. అధ్యాత్మయోగం అనే ఈ ప్రక్రియలో ఉపనిషత్తులు కానీ భగవద్గీత కానీ చెప్తున్నాయి అంటే విషయ ప్రపంచానికి ఆత్మ ఇంద్రియ చైతన్యమని, దానికి ఆత్మ మనోరూప చైతన్యమని, దానికి ఆత్మ బుద్ధిరూప చైతన్యం. ఇదే అది పంచకోశాలే చెప్తుంటారు అంతే. ఇంద్రియేభ్య పరాహ్యర్థా అర్థేభ్యశ్చ పరం మనః, మనసస్తు పరా బుద్ధి, బుద్ధేరాత్మ మహాన్ పర. ఇవన్నీ అవే. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః, మనసస్తు పరా బుద్ధి, యో బుద్ధే పరతస్తు సహ. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మానమాత్మన జయశత్రుం మహాబాహో కామరూపం దురాస. ఇదంతా కూడా
నీవు వాడుకోగలిగినటువంటి రీతిలో ఉంటుంది అంతే. నీవు వ్యాపకమైన యుక్తిని వ్యాపకంగానే వాడుకుంటూ పోవాలా అంతే. అందుకే ఉపనిషత్తుల్లో ప్రధానంగా 3 ప్రక్రియలు ఉన్నాయి. పరమార్థ వస్తువు యొక్క సత్తును అంటే ఉనికిని ఆశ్రయించుకున్నటువంటి కారణకార్య ప్రక్రియ, చిత్ ఎరుకను ఆశ్రయించుకున్నటువంటి దృక్దృశ్య ప్రక్రియ, ఆనందమును ఆశ్రయించుకున్నటువంటి పంచకోశ ప్రక్రియ. ఈ 3 ప్రధాన ప్రక్రియలే లేదా వాటి యొక్క అవాంతర వేర్వేరు ప్రక్రియలు ఏమున్నాయి, ఇంకా అవస్థాత్రయ ప్రక్రియ, సామాన్య విశేషభావ ప్రక్రియ, అదే ఏకాయన ప్రక్రియ, అదేవిధంగా ఈ అధ్యాత్మ యోగా అనే ప్రక్రియ, ఇవన్నీ కూడా యుక్తులు అనబడతాయి. అంటే పరమార్థ వస్తువును అర్థం చేసుకునే పద్ధతులు ఇవి. శృతియే అనుగ్రహించినటువంటి యుక్తులు కాబట్టి శ్రౌత యుక్తులు ఇవి. ఇవి మన ఆనందానికి మన అనుభవానికి అంగంగా ఉన్నాయి కాబట్టి అనుభవంగా యుక్తులు. అందుకే శృతి యుక్తి అనుభవంలో భాగంగా ఈ యుక్తులన్నీ కూడా ఉపనిషత్తులు ఉన్నాయి అనేది గుర్తించింది. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శ్రీశంకర భగవత్పాద చరణార